ఐఎస్ఐఎస్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఇరాక్కు అంతకు మించిన ప్రమాదం పొంచి ఉందా? అదే జరిగితే గతంలో ఎన్నడూ లేనంత ఆస్తి ప్రాణ నష్టానికి ఇరాక్ సాక్షిగా నిలవనుందా? సద్దాం హుస్సేన్ అనాలోచిత చర్య ఇరాకీలకు పెనుశాపంగా మారనుందా? వాట్స్ ది స్టోరీ? ఇరాక్కు పొంచి ఉన్న పెనుముప్పు, ప్రమాదకర స్థితిలో మోసుల్ డ్యాం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం. తుడిచిపెట్టుకుపోనున్న టైగ్రిస్ నది దిగువ ప్రాంతం. మోసుల్ డ్యాం ఇరాక్లోని అతిపెద్ద ఆనకట్ట. దీని గోడల వెనుక 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంది. అలాంటి డ్యాం కూలిపోతే జరిగే నష్టాన్ని కలలో కూడా ఊహించలేం. కానీ ఇది నిజం. అమెరికా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది మోసుల్ డ్యాం. సద్దాం హుస్సేన్ హయాంలో 1980లో నిర్మితమైన ఈ డ్యాం ప్రమాదపు అంచున ఉంది. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు సద్దాం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఇరాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఎంపిక చేసిన ప్రదేశం ఆనకట్ట నిర్మాణానికి కరెక్ట్ కాదని ఇంజనీర్లు గగ్గోలు పెట్టినా వినకుండా ఆయన చేసిన నిర్వాకం ఇప్పుడు ఇరాకీలను గజగజలాడిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం నీడలో బతికేలా చేసింది. దిగువ గ్రామాల ప్రజలను భయకంపితులను చేస్తున్న మోసుల్ డ్యాం పరిరక్షణకు ఇరాక్ భారీగానే ఖర్చు చేస్తోంది. ఆనకట్ట నిర్వహణకు ఓ ఇటాలియన్ ఇంజనీరింగ్ సంస్థతో ఏడాదికి $4 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ 24/7 పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ అదే స్థాయిలో రోజు కొత్త సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ఆనకట్ట రక్షణ గోడలకు పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడుతున్నాయి. వీటిలో కొన్నింటిని పూడ్చేందుకు సుమారు 50 టన్నుల సిమెంట్ కావాల్సి వస్తుందంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఆనకట్టగా మోసుల్ డ్యాంను 2006లోనే అమెరికా ప్రకటించింది. అలాంటి ఆనకట్ట పరిస్థితి 2014 నుంచి మరింత దిగజారుతోంది. 2014లో మోసుల్ నగరాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆక్రమించుకోవటం ప్రమాద స్థాయిని పెంచింది. 2015 జనవరిలో మోసుల్ను ఐఎస్ఐఎస్ కబంధ హస్తాల నుంచి కుర్దిష్ సేనలు విడిపించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కుర్దిష్ సేనల మధ్య జరిగిన ఎదురుదాడుల్లో ఆనకట్టకు చాలా నష్టం జరిగింది. గోడల్లోకి వేల సంఖ్యలో తూటాలు దూసుకుపోయి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. మోసుల్ను భద్రతా బలగాలు తిరిగి చేజెక్కించుకున్న కొన్ని నెలల తర్వాత కానీ సంరక్షణ చర్యలు మళ్లీ ప్రారంభం కాలేదు. డ్యాం కూలిపోతే మోసుల్ నగరంలో సునామీ వస్తుందని అమెరికా హెచ్చరించింది. ఇరాక్లోనే రెండో అతిపెద్ద నగరమైన మోసుల్కు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తమ పౌరులకు ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆనకట్ట దిగువ ప్రాంతంలో దాదాపు 14 లక్షల జనాభా ఉంది. డ్యాం కూలిపోవటమే జరిగితే వీళ్ళెవరూ బతికుండే అవకాశమే లేదని అగ్రరాజ్యం నివేదిక స్పష్టం చేస్తోంది. 2003 అమెరికా దాడుల నుంచి అరాచకం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ దాడుల వరకు ఇరాక్ ఇంతటి నష్టాన్ని చూడలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్న నేపథ్యంలో మోసుల్ దిగువ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. డ్యాం పరిరక్షణకు, నిర్వాసితుల పునరావాసానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అగ్రరాజ్యం ఇరాక్ను ఆదేశించింది. ఐఎస్ఐఎస్ కారణంగా ఆర్థికంగా భారీగా చితికిపోయిన ఇరాక్ మోసుల్ డ్యాంను పరిరక్షించుకునే స్థితిలో లేదనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.